షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యాలయానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అడ్డుకున్న పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 8,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేవైఎం నాయకుడు సాయి కుమార్ మండిపడ్డారు. తక్షణమే స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు షాద్నగర్లో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే నయా నిజాం కేసీఆర్ ప్రభుత్వం 2019-20 సంవత్సరం నుంచి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉంచుకొని ఈరోజు విద్యార్థులంతా రోడ్డున పడ్డారు. కళాశాలలంతా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే గత 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటి వరకు ఈ యొక్క విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఏబీవీపీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. దీన్ని వెంటనే ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తోంది. పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ ఒక ఉద్యమం ఇంతటితో ఆగదు. రానున్న రోజుల్లో అసెంబ్లీ గేట్లైనా సరే ముట్టడించి ఈ యొక్క మా యొక్క ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు గుర్తుపెట్టి